సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే రవి తృతీయ స్థానం నుండి చతుర్థ స్థానానికి వెళ్ళడం, ఒకంత అర్ధాష్టమ రవిగా ఆయన కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. తప్పితే ఏవైతే గ్రహాలు యోగిస్తూ ఉన్నాయో అవన్నీ కూడా యోగించేటువంటి స్థితిలోనే ఉన్నారు. ఉదాహరణకి పంచమ స్థానమందు శుక్రుడు, షష్ఠ స్థానమందు రాహువు, వక్రించినటువంటి గురువు, చంద్రుడు, ఈ 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి ప్రధానంగా మనం చెప్పుకోవచ్చును. అయితే ఈ తులారాశి వారికి ఈ వారంలో వచ్చేటువంటివి ఏంటి అంటే, ఈ కుటుంబపరమైనటువంటి విషయాలు, ఒక చిన్నపాటి మాట పట్టింపులో, లేదా ఏదైనా కుటుంబ పరంగా ఈ వారంలో ఎక్కడికైనా ఒక తీర్థయాత్రకనో, లేదా ఏదైనా విహారయాత్రకనో, ఇంకో యాత్రకనో వెళదాం అనుకుంటే కొంత ఆ ప్రయాణాలు వాయిదా పడేటువంటి పరిస్థితులు, లేదా ఆ ప్రయాణాలు పాడయ్యేటువంటి పరిస్థితులు ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. ఎందుకు? అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్యహానిమ భోజనం అన్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే, ఈ ఉద్యోగ పరంగా ఉండేటువంటి ఒడిదుడుకులు ఈ వారంలో కూడా కొంత ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల కొంత కుటుంబానికి టైం స్పెండ్ చేసేటువంటి పరిస్థితులు తక్కువగా ఉంటాయి. ఇది ఒకంత మానసికమైనటువంటి ఇబ్బందిని కలగజేస్తుంది, మానసిక శ్రమను కలగజేస్తుంది. అయితే ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఏవి ఈ రాశి వారికి ఈ వారం కనబడడం లేదు. మరీ ముఖ్యంగా ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి, లేదా ఏదైనా వస్తువులు కొనడానికి, వాహనము కానీ, ఇల్లు కానీ, లేదా ఏదైనా గృహోపకరణాలు కానీ, ఆభరణాలు కానీ, వీటిని కొనుగోలు చేయడానికి, వస్త్రములు కొనుగోలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా ఈ వారంలో కనబడడం లేదు. ఆరోగ్యపరమైనటువంటి విషయాలన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక ఉద్యోగ వ్యాపారాల్లో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏంటి అంటే, కొంత అధికమైనటువంటి పని ఒత్తిడి, అది కూడా ఇతరుల తాలూకు పనులు చేయడానికి ఈ వారంలో ప్రత్యేకంగా అవకాశం ఉంటుంది. పలానా వాళ్ళు గతంలో మనకి సహాయం చేశారు కదా, మరి ఇప్పుడు వాళ్ళకి మనం కూడా సహాయం చేయాలి అనేటువంటి దృక్పథంలో కొంత ఇతరుల పని కూడా మీరు చేయవలసి వస్తుంది. అది ఈ వారంలో కొంత మానసికమైనటువంటి శ్రమే కలగజేస్తుంది. అయితే ఆ పని వల్ల మీకు ఏం బర్డెన్ అవ్వదు, కానీ కొంత ఎడిషనల్గా మీరు వర్క్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇక వ్యాపార పరంగా ఉండేటువంటి విషయాలు చాలా బాగున్నాయి. మరీ ముఖ్యంగా ఈ వారంలో చదువులకి కూడా గ్రహస్థితి చాలా అనుకూలిస్తూ ఉన్నది. తులారాశి వారికి ఈ వారంలో కొంత మానసిక శారీరక శ్రమ మినహాయించి మిగతావి కూడా సమస్యలు కనబడడం లేదు. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను ఈ వారంలో పొందడానికై సూర్యారాధన విశేషించి చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృశ్చిక రాశి.